రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారత రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, మరియు ఇతర ఏ న్యాయస్థానాలకు కానీ, ఇతర వ్యక్తులకు కానీ, సంస్థలకు కానీ లేదు. భారతదేశంలో పునర్విభజన చట్టం ప్రకారము రాష్ట్రాల ఏర్పాటు జరిగినది. ఈ రాష్ట్రాల ఏర్పాటులో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ మూడు తప్పనిసరిగా ఉండవలసినటువంటి రాష్ట్ర విధానం. మూడు ఉంటేనే సంపూర్ణ రాష్ట్రంగా ఉంటుంది. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంకి జ్యుడిషియరీ మాత్రం విభజన కాలేదు, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ విభజన జరిగింది. మరి జ్యుడిషియరీ విభజన కాకపోవడం కేంద్రంలో కొంతమంది రాజకీయ నాయకుల పెత్తనాలు కొనసాగించడం వల్ల పునర్విభజన చట్టంలో లుసుగులను ఆసరా తీసుకున్న సీమాంధ్ర నాయకులు దీనికి అడ్డంకిగా ఉన్నారని ఈరోజు ఉద్యమాల ద్వారా కానీ ప్రజానిక నాడీ వ్యాఖ్యానంగా జరుగుతున్నది. ఈ సీమాంధ్ర నాయకుల్లో ముఖ్యంగా కొంతమంది చంద్రబాబు నాయుడు అయితేంది, వెంకయ్య నాయుడు అయితేంది, వివిధ పార్టీల నుంచి ఉన్నారు. మరి ఎందుకు ఈ తెలంగాణ మీద ఇంత వివక్షత? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కానీ వీళ్ళకి ఎందుకు ఇంత మన రాష్ట్రం మీద ఇంత పగ అని తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రశ్నించవలసిన అవసరం ఈరోజు వచ్చింది. జ్యుడిషియరీలో అతి పెద్ద పోస్టుల న్యాయమూర్తులను అడ్డం పెట్టుకొని ఇంకొక లాబియింగ్ వ్యాపారవేత్తలు చేస్తున్నదని కొందరు వినికిడి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో జ్యుడిషియరీ విభాగం జరగవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈరోజు మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 234 ప్రకారము జ్యుడిషియరీలో న్యాయమూర్తుల నియామకం పిఎస్సి అనుమతితోటి నియామకాలు జరగాలి. కానీ మన మిత్రులు చెప్పినట్టు 1996 వరకు మాత్రమే అది అమలు చేశారు. తర్వాత దాన్ని ఈ ఆంధ్ర పెత్తందారితనాలు వచ్చిన తర్వాత దాన్ని అణగదొక్కడం జరిగింది. మరి ఈ పిఎస్సి అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరువేరుగా ఏర్పడింది. మరి ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కమై ఉన్న జ్యుడిషియరీని ఏ పిఎస్సి ద్వారా నియామకాలు జరుపుతారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అలాంటప్పుడు చట్ట విరుద్ధమే నియామకాలు చేయడం అనేది చట్ట విరుద్ధం. సుప్రీంకోర్టు జడ్జి కానీ, హైకోర్టు జడ్జి కానీ నియామకాలు ఎలా చేస్తారు? రాజ్యాంగం ఉల్లంఘన తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రం జ్యుడిషియరీని సపరేట్ చేయమని లెటర్లు పెట్టింది. కేంద్ర ప్రభుత్వంలో కూడా చర్చలు జరిగినా కానీ ఈ చర్చలకు న్యాయశాఖ మంత్రి కేంద్రం కానీ, రాష్ట్రం న్యాయశాఖ మంత్రి కానీ సుముఖంగానే ఉన్నారు. ఈ రాష్ట్ర హైకోర్టు యొక్క అనుమతి కోసమని లెటర్ పంపినప్పుడు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయడం అవసరం లేదని కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. అలాంటప్పుడు ఇతర చీఫ్ జస్టిస్ కు ఎందుకు ఇంత ఇది అని న్యాయవాద వ్యవస్థ అడుగుతుంది. దీని పరిష్కారం కొంతమంది ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ నియామకాలపై హైకోర్టులో రిట్ కాని వేసి, సుప్రీంకోర్టులో కానీ రిట్ వేసి ఈ న్యాయ వ్యవస్థకు న్యాయం చేయాలని న్యాయవాద బృందం కానీ, తెలంగాణ అడ్వకేట్ జాబ్ కానీ
ప్రశ్నిస్తుంది. పోతే హైకోర్టు విభజనలో నిన్న కూడా ఉద్యమాలు జరుగుతుంది. మేము రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి వరుసగా 4-5 రోజుల నుండి కూడా కోర్టులు బైకాట్ చేసి మేము హైకోర్టు ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్నాము. ఈ ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో కూడా కాంట్రాక్టు కింద కూడా ఉద్యోగాలు నింపుతున్నారు. అందులో కూడా ఆంధ్ర వాళ్ళు కొన్ని 100 మంది అప్లై చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు వెనకాల ఎంత అర్థం ఉంటే వాళ్ళు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం కూడా వస్తున్నారని అనేది మనం గమనించవలసిన విషయం. ఇక్కడ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎక్కడ కూడా ఉద్యోగాల్లో అప్లికేషన్ల పరిశీలనలు తెలంగాణ వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైతే వాళ్ళు చొచ్చుకొని వస్తున్నారో అక్కడ నిబంధనల ప్రకారం మనం వాళ్ళకి అడ్డుకట్టవలసిన అవసరం ఉన్నది. ఇకపోతే ఈ ఉద్యమాల్లో మేము ఈ రాబోయే 2-3 రోజుల్లో ఉద్యమాలు 10 జిల్లాల నుండి న్యాయస్థానాలను స్తంభింపజేసి అన్ని కోర్టులను మేము బంద్ చేయించి సమావేశాల ద్వారా హైకోర్టులో కూడా మీటింగులు పెట్టవలసిన అవసరం ఉన్నదని ఈ తెలంగాణ జ్యుడిషియరీకి మేము న్యాయవాదులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి హైకోర్టు విభజన అనేది చేయాలి, తప్పనిసరిగా ఇది అనివార్యమని ప్రజలకు అందరికీ న్యాయం జరగాలంటే మన తెలంగాణ జిల్లాలో 10 జిల్లాల్లో తెలంగాణ న్యాయమూర్తులు ఉన్నప్పుడే లావాదేవీలలో కానీ డిస్ప్యూట్లలో కానీ ల్యాండ్ డిస్ప్యూట్లలో కానీ అన్ని రంగాల్లో కేసులు ఉన్నప్పుడు ఆ కేసులలో న్యాయం జరగాలంటే మన న్యాయమూర్తులు ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందని మీ చర్చా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ భిక్షమయ్య గారు. నిజంగా భిక్షమయ్య గారు చెప్పినట్టుగా మా రంగారెడ్డి జిల్లా కోర్టు అంటే